హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ విత్ భవానీ. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది లైఫ్లో ఒకసారైనా. ఎక్కువగా రెడీమేడ్ మసాలా పౌడర్స్ యూస్ చేసి బిర్యానీస్ చేసుకునే మనం ఈసారి యూనిక్గా ట్రై చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక బిర్యానీ ఆకు, 7-8 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్ తీసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి, మాడకూడదు. మాడితే మసాలా ఫ్లేవర్ మారిపోతుంది. మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మసాలాని యూస్ చేసి మనం రెసిపీ అంతా ప్రిపేర్ చేస్తాం కాబట్టి టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట. మరీ చెప్తున్నాను, దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి దాన్ని. దినుసుల నుంచి మనకి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయ్యే వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. వన్స్ అవి ఫ్రై అయ్యాక అవి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్, నేను బటర్ కూడా యూజ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ బటర్. ఇందులో మన దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, మొత్తం బిర్యానీ సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే మంచిగా ఫ్రై అయితేనే ఆ బిర్యానీ టేస్ట్ అనేది అలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నేను ఆచి బిర్యానీ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ కూడా పోసేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఎందులో కూడా కారం కానీ ఏం యూజ్ చేయట్లేదండి. జస్ట్ పచ్చిమిర్చి వేసాను, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసాను. అది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను పక్కన బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ బటర్ వేసాను. తర్వాత అందులో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఈ చికెన్ ఫ్రైకి. ఇందాక మనం ఫస్ట్లో మసాలా పౌడర్స్ అవి వేపి పెట్టుకున్నాం కదా, వాటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కారం అంతా ఇదేనండి, ఎక్కడ మనం వేరే కారం మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆనియన్స్ అవి బ్రౌనిష్గా ఫ్రై అయిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఆనియన్స్లో వేయాలన్నమాట. ఒకసారి వేసి బాగా మిక్స్ చేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది అందులో 2 టేబుల్ స్పూన్స్ వేయాలండి. అంతా ఒకసారి వేయకూడదు, మనం 3 బ్యాచెస్గా వేయాలి. ఫస్ట్ టైం 30% చికెన్ కుక్ అయినప్పుడు వేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి 50% కుక్ అయినప్పుడు వేయాలి. అలా బ్యాచెస్గా వేసుకుంటేనే బాగా పడుతుందండి చికెన్కి మసాలా. ఇప్పుడు లాస్ట్గా మిగిలిన పౌడర్ అంతా 80% చికెన్ కుక్ అయినప్పుడు వేసేసి మూత పెట్టి చికెన్ మొత్తం కుక్ అయ్యే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ బిర్యానీ కోసం కుక్కర్ అయితే మూత చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూసేటప్పటికి రైస్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయి ఉందండి. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఫస్ట్ లేయర్ కింద చికెన్ ఫ్రై అయితే వేసుకొని సెట్ చేసుకోవాలండి. దానిపైన రైస్ వేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత దాని మీద ప్లేట్ పెట్టి ఇలా బౌల్ తిరిగేసి చూస్తే సర్వ్ చేసుకొని తినేయడమే. నేను దీని కాంబినేషన్ కింద ఆనియన్స్, లెమన్ పెట్టానండి. డైరెక్ట్ తినేయటమే, మంచి అరోమాటిక్ స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా సెటిల్డ్గా ఉంటుందండి రెసిపీ. ఓవర్ స్పైసీగా, ఓవర్ ఇంగ్రీడియంట్స్తో కాకుండా చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే కానీ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మీకు ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. ఓకే, బాయ్.